దేవుని వాక్య భాగముగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి 19 వచనములటువంటి యొక్క వాక్య భాగమును మనము పరిశీలన చేద్దాము. 352వ పేజీ పాత నిబంధన గ్రంథములో 22వ అధ్యాయము మొదటి నుండి 19 వచనములో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ 22వ అధ్యాయంలో దావీదు గారు చేస్తున్నటువంటి ప్రసంగం, దావీదు గారు చేస్తున్న ప్రసంగం, ఈ ప్రసంగము దావీదు గారిది, నాదైతే కాదు. ఆయన చేసిన ప్రసంగాన్నే నేను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏమిటి ఆయన చేసినటువంటి ఒక ప్రసంగము అనంటే, దేవుని పనిలో ఉన్నటువంటి తన యొక్క తృష్ణ, తన యొక్క ఆలోచన ఏమిటో దాన్ని ఆయన బయట పెడుతూ దేవుని పని కొరకైనటువంటి 4 మౌలిక సూత్రాలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎన్ని సూత్రాలు? 4 మౌలికమైనటువంటి సూత్రాలు. ఎందులో సూత్రాలు ఇవి? దేవుని పని కొరకైనటువంటి సూత్రాలు. దేవుని పనిలో ఉండవలసినటువంటి 4 మౌలికమైనటువంటి సూత్రాలను దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగంలో మొట్టమొదటి అంశం ఏమిటంటే ఇష్టత. దేని కొరకు ఇష్టత? దేవుని పని కొరకు ఇష్టత. చూడండి, 6-7 వచనాలు నేను చదువుతా ఉన్నాను. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా అంటున్నాడు. అంటే దావీదు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే, దేవుని యొక్క పనిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి మౌలికమైన సూత్రం ఏమిటయ్యానంటే ఇష్టత ఉండాలి. దావీదు ఏం చేశాడట? 7వ వచనం చివరి భాగంలో, ఒక మందిరము కట్టింపవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా, నా మనసులో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏమిటో తెలుసా నిర్ణయము? నేను దేవుని యొక్క మందిరము కట్టాలని ఒక మంచి నిర్ణయము, ఒక మంచి నిశ్చయితకి నేను వచ్చేసాను. కాబట్టి దేవుని మందిర విషయమై నాకు చాలా ఇష్టత ఉంది. సరే, ఆనాడు దావీదుకైతే దేవుని యొక్క మందిరం కట్టాలని మంచి నిశ్చయిత ఉంది. మరి ఈరోజు విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మరి మన యొక్క ఇష్టత ఏమిటి? మన యొక్క విల్లింగ్ దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే, సంఘ నిర్మాణము కొరకు మనం ఇష్టత కలిగి ఉండాలి. దేని కొరకండి? సంఘ నిర్మాణము కొరకు మనం ఇష్టత కలిగి ఉండాలి. సంఘ విస్తరణ కొరకు మనము ఇష్టత కలిగి ఉండాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇష్టత కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు మనము ఇష్టత కలిగి ఉండాలి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఏముండాలి చెప్పండి? ఈరోజు మనం మందిరానికి రావాలని ఏముండాలి? ఇష్టత కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది రాలేదు అంటే ఏమనుకోవాలి మనము? వారికి ఇష్టం లేదనా? దేవుని మందిరం మీద వారికి ఆశ లేదనా? ఏమో, మనకైతే తెలియదు. కానీ ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, లేక ఏదైనా వాటిని తినాలి అనుకున్నప్పుడు ఏముండాలి? ఇష్టత ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను దేవుని యొక్క మందిరము కట్టాలని నా యొక్క మనస్సులోనే నిశ్చయించుకున్నాను. ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవుని యొక్క పని విషయమై నీవు ఇష్టత కలిగి ఉన్నావా? నేను ప్రారంభ ప్రార్థనలోనే నేను మందిరంలో ఉండాలని ఇష్టతలో కలిగి అంటే మనం అనుకోకుండా దేవుని మందిరానికి వస్తున్నావా? ఇష్టత లేకుండా దేవుని మందిరానికి వస్తున్నావా? ప్రిపేర్ అవ్వకుండా దేవుని మందిరానికి వస్తున్నావా? అయ్యో, ఈరోజు నేను మందిరానికి వెళ్తే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తాడో, ఏ వాక్యం ద్వారా నేను గద్దిస్తాడో, ఏ వాక్యం ద్వారా నేను పురుగొలుపుతాడో, ఏ వాక్యం ద్వారా నన్ను సంతోషపరుస్తాడో, ఏ వాక్యం ద్వారా నా కుటుంబాన్ని సమాధానపరుస్తాడని ఇష్టతతో, ఆసక్తితో మనం ఎక్కడ రావాలి?
దేవుని మందిరానికి రావాలి. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావంటే అది నీ ప్రయోజనము కొరకు మాత్రమే. కానీ దేవుని యొక్క స్వరూపమందు, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వహస్తముల చేత చేయబడిన నీవు నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞను. ఇంకా మంచి మాట 6వ వచనంలో 3వ వరుసలో ఏమన్నా చూడండి, ఏదియు దాన్ని అతిక్రమింపదు. దేవుడు నియమించిన కట్టడలను, దేవుడు స్థిరపరిచినటువంటి స్థలము ఎప్పుడు కూడా అతిక్రమించలేదట. భూమి తన యొక్క పరిధి దాటి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. గురుగ్రహము తన యొక్క పరిధి దాటి బయటికి వెళ్ళలేదు. కానీ అన్నీ కూడా దేవునికి ఇష్టతతోనే పనిచేస్తున్నాయి. కానీ దేవునికి ఇష్టత లేకుండా పనిచేసేది భూమి మీద ఒకే ఒక జీవి. ఎవరండి? మనమే. మానవుడని అందరినీ కలిపేసుకునే కంటే నేను అని అనుకుంటే మనం పశ్చాత్తాపడినట్టు. ఏమో ఒకవేళ నేను ఇష్టత లేకుండా దేవుని మందిరానికి వస్తున్నానేమో, సరే నీకు ఇష్టత కలగవలసింది ఎవరి మీద? పాస్టర్ గారి మీద, పాస్టర్ గారు వేసుకునే బట్టల మీద, మరి ఎవరి మీద? సంఘ పెద్దల మీద, నీ తోటి పరిశుద్ధుల మీద నీకు ఇష్టత కలగవలసింది ఎవరి మీద ఇష్టత కలగాలి? నీకు దేవుని వాక్యము మీద నీకు ఇష్టత కలగాలి, దేవుని మీద నీకు ఇష్టత కలగాలి. దావీదు అదే అంటున్నారు. నీకు ఇంకా మంచి విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. 8వ అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలని నా తండ్రి అయిన దావీదు నాకు ఏమి పుట్టగా మనస్సు పుట్టింది. దేవుని మందిరము కట్టించాలని నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టింది, దావీదుకి ఇష్టత పుట్టింది. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను, నువ్వు నా కొరకు ఏమి చేసావని దేవుడు నిన్ను నన్ను అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? నీవు నీ కుటుంబ రక్షణ కొరకే నీకు ఇష్టత ఉందా? తాపత్రయం ఉందా? తపన ఉందా? నీ ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ కొరకు నీకు ఇష్టత ఉందా? దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నాయా? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడు? ఎందుకు దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడు? ఎందుకు దేవుడు తన యొక్క వాక్యమును ఇంత విలువగా ప్రకటిస్తున్నాడంటే నీ ఒక్కరి కొరకే కాదు, నీవు విన్న ఈ మాటలు, నీ విన్న ఈ వాక్యము మరొకరికి నువ్వు పంచిపెట్టాలని, ఈ శుభార్తీకరణ కొరకై ఇష్టత కలిగి మనము జీవించాలి. దావీదు ఇంకా లోతుగా మంచి మాట అన్నాడండి. అయ్యో దేవుని పని చెయ్యాలి, నా మనసులో పుట్టింది, అది నన్ను దొలి చేస్తుంది. చూద్దామా 132వ కీర్తనలో అది ఎలా దొలి చేస్తుంది అని అంటే 132:3 చదువుతారా? ఏమన్నానండి? 3వ వచనంలో యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వింటూ వీలైతే అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా చూడండి, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కుడికిపాటు రానియనను. తన యొక్క మనస్సులో ఉన్నటువంటి యొక్క తృష్ణ ఏం చేస్తుందంటే నేను మంచం మీదకి వెళ్ళి పడుకోను. ఆయన మంచం మామూలు మంచం ఏమీ కాదండి, మనకులాగా అల్లి బిల్లి బిత్తిరి మంచాలు కాదు. దావీదు గారి మంచాలు చాలా విలువైనటువంటి మంచాలు, మంచి మంచి పరుపులు, ఉన్నితో నేసినటువంటి రగ్గులు, చాలా విలువైన మంచం ఆయనకు ఉంది. కానీ ఆయన అంటున్నాడు, నేను నా దేవునికి నివాస మందిరము కట్టే వరకు నేను నా మంచం మీదకి ఎక్కను, ఒకవేళ ఎక్కినా నిద్ర రానివ్వను. కానీ దావీదు ఏమన్నాడో చూడండి, నేను మంచం ఎక్కను, ఒకవేళ ఎక్కినా నిద్ర రానివ్వను, ఒకవేళ నిద్ర వచ్చినా నా రెప్పలు నేను పన్నవను. నా మనసులో నేను ఏమి నిశ్చయించుకున్నానంటే నా దేవునికి ఒక మందిరం కట్టాలి, మందిర పని మీద నాకు ఇష్టత ఉంది. ఈ రోజులు ఎందుకు బాగున్నాయి అంటే దేవుని పని మీద ఇష్టత కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉన్నావు కాబట్టి. అంతవరకు ఎందుకండి, మన వరకు ఎందుకు చెప్పండి. దావీదునే చూడండి, ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా
ఆ చెప్పిందే గట్టిగా చెప్పండి తల్లు. గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలు మేపుతా ఉన్నాడు, ఎండలో ఉన్నాడు, వర్షంలో తడిశాడు, సరైనటువంటి ఆసరా లేదు, సరైన బట్ట లేదు, సరైనటువంటి తిండి లేదు, సుఖమైన నిద్ర లేదు. ఇవేమీ కూడా ఎవరికి లేవు? దావీదుకి లేవు. కానీ ఇప్పుడేమున్నాయి? వాటన్నిటికీ మించి ఉన్నాయి. కానీ దావీదు అంటున్నాడు, నేను మంచం మీద పడుకోను, ఒకవేళ పడుకునే నిద్ర రానివ్వను, నిద్ర వస్తున్న రెప్పలో పన్నివ్వను. ఎందుకో తెలుసా? నా దేవుని యొక్క మందసం ఎక్కడ ఉండిపోయింది? గుడారములో ఉండిపోయింది. ఎలాగైనా సరే ఆయనకు ఒక నివాస స్థలము నేను కట్టాలి. ఈరోజు ప్రభునంది ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిర పని విషయమై, సువార్త విషయమై నీ యొక్క ఇష్టత ఏమిటి ఆలోచించేయి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. నిశ్చయించుకున్నాను నేను ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను నా యొక్క హృదయపూర్వకముగా నేను గైకొనాలని నా హృదయం నేను లోపరుచుకుంటున్నాను. ఏమో ఈరోజు మన యొక్క హృదయాలు దేనికి మనం లోపరుచుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దావీదు అంటున్నాడు, దేవుని యొక్క పనిలో నా మౌలికమైన మొట్టమొదటి సూత్రం ఏమిటో తెలుసా? నేను దేవుని మందిర విషయమై ఇష్టత కలిగి ఉన్నాను. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పని విషయమై మనము కూడా ఇష్టత కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని పనిలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలి? సాక్ష్యం కలిగి ఉండాలి. చదువుతున్నాను చూడండి మరలా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాల్లో నేను చదువుతున్నాను. 8-9. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తమును నేల మీదకి ఓర్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగు చేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును అన్నాడు. ఈ మాట నాకు ఏమి నేర్పించిందయా అని అంటే, దేవుని పనిలో ఎంత ఇష్టత అయితే ఉందో అంతే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కానీ దావీదుకి ఏమి లేదు చెప్పండి? సాక్ష్యం లేదు. ఈ సందర్భంలో దావీదుకి ఏమి లేదు? సాక్ష్యం లేదు. దేవుడు అదే మాట్లాడుతున్నారు. దావీదు అయితే ఇష్టత కలిగి ఉన్నాడు, మందిరం కట్టాలని నిశ్చయించుకున్నాడు, కానీ దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే దావీదు గారి యొక్క సాక్ష్యం ఇక్కడ బాగోలేదు. ఏం బాగోలేదు? నీవు విస్తారముగా రక్తము వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. ఒక మాటని జ్ఞాపకం చేస్తారు. ఏమండి పాస్టర్ గారు, మరి దేవుడే కదా చెప్పాడు యుద్ధం జరిగించమని, దేవుడే కదా యుద్ధములకు వెళ్ళమని చెప్పాడు. మరి ఎందుకు మరలా దేవుడు ఎలాగంటున్నాడంటే, దేవుడు యుద్ధం చేయమన్నాడు కానీ అన్యాయముగా చంపమని దేవుడు చెప్పలేదు. ఎవరిని చంపేయారు అన్యాయముగా? దావీదు అన్యాయంగా ఎవరిని చంపేశాడు? ఊరియాని చంపేశాడు. బెత్షెబా మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యామోహమును బట్టి, ప్రేమను బట్టి, ఆశను బట్టి యుద్ధములోనికి ఊరియాని పంపించి మొదటి వరుసలో నిలవబెట్టి అన్యాయముగా చంపించాడు. కాబట్టి నీ యొక్క చేతులు దేనితో తడిసిపోయాయి? రక్తముతో తడిసిపోయాయి. నువ్వు అన్యాయముగా రక్తాన్ని వడికించావు. కాబట్టి నీవు నా మందిరమును కట్టించడానికి నీవు యోగ్యుడు కాదు, నీ సాక్ష్యం బాగోలేదు అన్నాడు దేవుడు డైరెక్ట్ గా. దావీదైతే మందిరం కట్టాలని చేయించుకున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు నీ మందిరం కట్టకూడదని నిర్ణయించుకున్నాడు. నీ నిశ్చయిత కంటే దేవుని యొక్క నిర్ణయము గొప్పదే. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని సంఘములో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది? నా సాక్ష్యమైనా, మీ సాక్ష్యమైనా, మన సాక్ష్యమైనా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. లోకంలో ఒక సాక్ష్యము, మందిరంలో ఒక సాక్ష్యము కలిగి మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. ఎందుకంటే ఫైనల్ గా తీర్పు తీర్చేది నేను కాదు, మీరు కాదు, ఆ దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మనం అన్యాయపు సాక్ష్యముతో మందిరంలో మనం చలామణి అయిపోతున్నామేమో, దేవుని యొక్క పని చేస్తున్నామేమో, దేవుని యొక్క మాటలు వర్ణిస్తున్నామేమో, దేవుని యొక్క పాటలు పాడుతున్నామేమో, దేవుడు అంటున్నాడు నీ హృదయము నేను చూడగా నా ఎదుటి సరైనదిగా లేదు, కనబడలేదు. కాబట్టి నీ సాక్ష్యము సరిగ్గా లేదు.
నీ సాక్ష్యము సరిగ్గా లేదు. నా యొక్క మందిర పని విషయంలో, నా విషయంలో నీవు నీ సాక్ష్యాన్ని కోల్పోయావు కాబట్టి నీవు మందిరాన్ని కట్టొద్దు అంటున్నాడు. ఈరోజు మనం ఎంత దేవుని పని చేస్తున్నాం, దేవుని మందిరంలోనికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. కానీ మన సాక్ష్యం ఎలాగుంది? ఈరోజు నా సాక్ష్యమైన మీ సాక్ష్యమైన మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు అదే చూస్తాడు. మా సేవకుడు నాకు ఒకటే చెప్పేవాడండి, నేను చాలాసార్లు చెప్పాను, ఒరే నువ్వు మంచి బట్టలు కట్టుకోకపోయినా పర్వాలేదురా, నువ్వు 3 పూట్ల ఆహారం తినకపోయినా పర్వాలేదురా, నువ్వు ఖరీదైన బైబిల్ వాడకపోయినా పర్వాలేదురా, బండి లేకపోయినా పర్వాలేదురా, కానీ నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దాను. ఎందుకంటే ఒకప్పుడు నా సాక్ష్యం మంచిది కాదు, ఆయనకు రాకముందు నా సాక్ష్యము మంచిదేమీ కాదు. కానీ దేవుడు ఎందుకు నన్ను ప్రేమించాడు, నన్ను కరుణించి కనికరించి నా పాపములు క్షమించి నన్ను ప్రత్యేకించి దేవుని వాక్య ప్రకటన చేసేటువంటి యోగ్యతను నాకు ఇచ్చాడు. మరలా నా బురదలోనికి వెళ్తే ఒకవేళ దేవుడు ఎప్పుడు అడగచ్చు కాక, కానీ నా చుట్టూ ఉన్నవారు ఏమంటారు, ఒరే నువ్వు సేవకెళ్ళి ఇంకా మారలేదా అని అడగరా నన్ను. నువ్వు దేవుళ్ళకి వెళ్ళినా, నువ్వు వాక్యం బోధిస్తున్నా, నువ్వు వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నువ్వు పాస్టర్ గారిని చెప్పుకున్నా, నీ బ్రతుకు మారలేదా అని అన్నప్పుడు నా సాక్ష్యం బాగున్నట్ట పోయినట్ట? మాట్లాడరే. కానీ మనుషులైతే ఏదో మాటలు ఎదుర్కొంటారు, కానీ దేవుడి నిలబడినప్పుడు మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనం తీర్పులోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదము. ఈరోజు ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. దావీదు విషయంలో అయితే సాక్ష్యాన్ని కోల్పోయారు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు మందిరాన్ని కట్టొద్దు, ఎందుకంటే నీకే సమాధానం లేదు, నాకు సమాధాన మందిరాన్ని కట్టిస్తావా? నీకే పవిత్రత లేదు, నాకు పరిశుద్ధమైన మందిరాన్ని నువ్వు కట్టిస్తావా? కుదరదు, నువ్వు కట్టడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నీలో అపవిత్రతను పెట్టుకొని నీలో నీకు దోషాలు పెట్టుకొని పరిశుద్ధమైన పవిత్రమైన మందిరాన్ని ఎలా కడతావు? అది నీ వలన కానే కాదు. మరి ఎవరు కట్టాలి? నేను సమాధానములకు కర్త కాబట్టి సమాధాన కుమారుడు మాత్రమే కట్టాలి. 22వ అధ్యాయము 9వ వచనంలో అదే మాట మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఆ మాట. నీకు పుట్టబోవు కుమారుడు ఎలాగుండనండి? సమాధానకర్తగా ఉండడు. కాబట్టి ఈ సమాధాన గృహాన్ని ఎవరు కడతారు? నీ కుమారుడే కట్టాలి. నీలో సమాధానము లేదు, నీలో పవిత్రత లేదు, నీ సాక్ష్యము బాగోలేదు, నీ చేతులు రక్తముతో తడిసిపోయాయి కాబట్టి నీ వలనది కానే కాదు. ఈరోజు మన సాక్ష్యం బాగోకపోతే దేవుడు ఏమంటాడు? దేవుని మందిరంలోకి వస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధులుగా చలామణి అయిపోతున్నటువంటి మన యొక్క సాక్ష్యాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క పనిలో ఇష్టత ఉండాలి, మంచి సాక్ష్యము కూడా మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క పనిలో ఉండవలసిన 3వ మౌలికమైన సూత్రం ఏమిటయ్యా అనంటే దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలటువంటి సారాంశం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే సంపద ఉండాలి. ఏముండాలి చెప్పండి? సంపద. దేవుని యొక్క మందిరం కట్టాలి అని అంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి కదండి. ఇక్కడ మన మందిరం కట్టాలి, ఏముండాలి? సంపద, డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా నేను మందిరం గడేస్తానంటే పని అయిపోతుందా? అవదు. మన దగ్గర డబ్బులు లేకుండా, వస్తువు లేకుండా, పనిముట్లు లేకుండా నేను ఇల్లు కడేస్తానంటే అవుతుందండి? అవదు. ఆ ఇల్లు కట్టడానికి ఏముండాలి? కొంచెము సంపద ఉండాలి. ఇక్కడ దావీదు గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా సంపదను ఆయన సమకూర్చుకున్నారు. 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఇక్కడ దావీదు గారి దగ్గరటువంటి సంపదల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఏ సంపద ఉందయ్యా అని అంటే జ్ఞాన సంపద ఉంది. ఏ సంపద ఉంది? జ్ఞాన సంపద ఉంది. అందుకే ఆయన అంటున్నారు, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా.
దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనకేమి కలుగుతుందట? వివేకము. మనకేమి కలుగుతుందట? జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా దేవుని యొక్క పనిలో పరిశుద్ధులుగా మనకు ఉండవలసింది ఏంటంటే జ్ఞాన సంపద మనకు ఉండాలి. ఇది తప్పించి అన్ని సంపదలు మనకున్నాయి. వివేకమైనటువంటి సంపద మనకు ఉండాలి. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా? ఎవరిని అడగాలట? దేవుణ్ణి అడగండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములు అంటున్నాడు, మీకు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అన్నాడు. నేను దినమున ఈ జ్ఞానమును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో జ్ఞానము కొరకు మీ దగ్గర ధనమునంతా కూడా ఏం చేయమన్నాడు? ఖర్చు పెట్టుకోమన్నాడు. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనము. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. నీ సంపాదన అంతా కూడా ఇచ్చేయి. జ్ఞానము కొరకు నీకు కలిగిన దాన్ని నష్టపరుచుకో. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనం తృణీకరిస్తున్నాం. సమస్తాన్ని మనము మేలుకరముగా మనం ఎంచుకుంటున్నాం. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక మంచి మాటను మాట్లాడుతున్నారు. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఏ జ్ఞానం అండి అది? అతి శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరిని గూర్చట? ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేను ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నష్టపరుచుకుంటున్నారు, సమస్తాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. నాకు కలిగిన ధనాన్ని, నాకు కలిగిన అధికారాన్ని, నాకు కలిగిన సంపదను నష్టపరుచుకుంటున్నారు. దేని కొరకయ్యానంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి నాకు కలిగిన సంపద అంతా కూడా నేను నష్టపరుచుకుంటున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని జ్ఞానమును సంపాదించుకోవడానికి, దేవుని యొక్క వాక్యమును సంపాదించుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిని సంపాదించుకోవడానికి, దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోవడానికి నువ్వు దేవుని కొరకు దేని నష్టపరుచుకుంటున్నావు? కనీసం సమయాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావా దేవుని కొరకు? చెప్పు. నువ్వు దినములో ఎంత సమయం దేవుని కొరకు గడుపుతున్నావు? మనం ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాం. ఆదివారం మాత్రమే దేవుని దగ్గరికి మనం వస్తున్నామా? పౌలు గారు అంటున్నారు, అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అన్నాడు. ఈరోజు సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా సొలొమోను అంటున్నాడు, మీరు జ్ఞానము సంపాదించుకోవడానికి మీకు కలిగిన సంపాదన అంతా కూడా వెచ్చించండి. వెండి బంగారముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. అది యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము. అది లోకానుసరమైన జ్ఞానము కాదు, భౌతికమైన జ్ఞానము కాదు, పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానము కాదు, సినిమాలు చూస్తే వచ్చే జ్ఞానము కాదు, నలుగురితో కూర్చొని మాట్లాడితే వచ్చే జ్ఞానము కాదు, రాజకీయాల జ్ఞానము కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. అది భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైన జ్ఞానము. దావీదు అంటున్నాడు, నా దగ్గర సంపద ఉంది, అది ఆత్మ సంబంధమైన సంపద, అది జ్ఞానము. పౌలు గారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆ పౌలు గారు అంటున్నారు, నాకు ఈ జ్ఞానం ఎలాగొచ్చిందో తెలుసా? ఎలాగొచ్చిందట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము చూడండి. కలిపి ఉంటాయి కాబట్టి నేను ఎక్కడి నుంచి చదవాలో చదువుతున్నాను. చూడండి, సమస్తమును సృష్టించిన ఉంది కదండి, దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. పరిశుద్ధులందరిలో ఎవరంటే నేను పరిశుద్ధుల్లో ప్రథమ పరిశుద్ధుని అన్నాడా? కానీ ఒక మాట అనండి, పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఎంత గొప్ప అండి పౌలు గారు! నిజంగా పాపుల్లో అయితే ప్రధానుండి, కానీ పరిశుద్ధులని ఎవరిని?
కాబట్టి ఈ యొక్క అత్యల్పమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నేను పరిశుద్ధులైనప్పటికీ వారందరిలో కూడా నేను చాలా అల్పుణ్ణి. కాబట్టి యేసు క్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నాకు అనుగ్రహింపబడింది. నాకు ఈ కృప అనుగ్రహించను. మరుగైనటువంటి మర్మములు తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి రాయబడిన మర్మములు, రక్షణ గురించిన మర్మములు, విమోచన గురించిన మర్మములు, పరిశుద్ధత గురించిన మర్మములు, వాక్యములు గురించిన మర్మములు, రాకడ గురించిన మర్మములు, సింహాసనములు గురించిన మర్మములు, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు జ్ఞానం అనుగ్రహించబడింది. దానికి కారణం ఏంటో తెలుసా? నేను జ్ఞానవంతుడనో, ధనవంతుడనో, హెబ్రీయుడనో, బెన్యామీనుడనో, లేకపోతే నాకు అధికారం ఉందనో, ధర్మశాస్త్రం అంతా తెలిసానో నాకు ఈ జ్ఞానం ఏమనేది దేవుడు పరిశుద్ధులందరిలో కూడా నేను అత్యల్పుడను. కాబట్టి దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దగ్గర ఉన్న సంపద ఏంటి? ఒకవేళ నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు నేను అనలేదు, నువ్వు సంపాదించుకోవద్దు నేను అనడం లేదు. సంపాదించుకో, ఉద్యోగం చేసుకో, కానీ వాటన్నిటిని ఖర్చు పెట్టి దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో. ఇంకేమున్నాయి ఆయన దగ్గర? ఇంకేమున్నాయి? మరలా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము చదువుదామా? 14-15 వచనాలు. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే నేను ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు నేను చదువుతున్నాను. 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూతు సత్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను, రాళ్లను కూర్చి ఇంచి తిని నీవు ఇంకను సంపాదించుదువు గాక అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యము మనకు ఏమి నేర్పిస్తుంది? 15వ వచనం కూడా మనం చదువుదాం. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? వారి దగ్గర ఉన్నటువంటి సంపద ఏమిటయ్యా అంటే ఇది మానవ సంపద, జ్ఞాన సంపద. ఎలాగొస్తుంది నీకు? దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఆ యొక్క ఆజ్ఞలను, వాక్యమును గాయకుంటే జ్ఞాన సంపద దొరుకుతుంది. రెండవదిగా మన దగ్గర ఏ సంపద ఉందో తెలుసా నా కుమారుడా? మానవ సంపద, మ్యాన్ పవర్. వీళ్ళెవరు అనుకుంటున్నావు? దేవుని ప్రజలు. ఏ పనైనా చేయగలరు. నాకు కిటికీలు చేరు రాదండి అనడానికి లేదు, వారికొచ్చు. నేను ఈ యొక్క డిజైన్ చెక్కలేనండి అనేవారు ఎవరు కూడా లేరు. అన్ని పనులు కూడా చేయగలిగిన మ్యాన్ పవర్ ఎవరి దగ్గర ఉందట? దావీదు గారి దగ్గర ఉందట. ఈరోజు నీ దగ్గర ఏ పవర్ ఉంది? దేవునికి ఏ పవర్ ఇచ్చాడు? వాక్యం చదివే పవర్ ఇచ్చాడా? ప్రార్థించే పవర్ ఇచ్చాడా? పాటలు పాడే పవర్ ఇచ్చాడా? వాక్యం బోధించే పవర్ ఇచ్చాడా? సువార్త చెప్పే పవర్ ఇచ్చాడు? ఏ పవర్ ఇచ్చాడు? ఏ పవర్ ఇచ్చాడో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దావీదు దగ్గర మ్యాన్ పవర్ ఉంది. వారందరూ కూడా దేవుని ప్రజలు. ఈరోజు మనము దేవుని ప్రజలుగా ఉండాలి. మరొక సంపదను మనం చూద్దాం. మరొక సంపద మరలా 22వ అధ్యాయము 9వ వచనములో నేను చదువుతా ఉన్నాను. చూడండి, 9వ వచనములో నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోడివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంపద ఏమిటయ్యా అంటే దేవుని చిత్తమనే సంపద. ఒక మాట మిమ్మల్ని అడగనా? దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లలు దేవుని చిత్తములో దొరికిన సంపదేనా? పాస్టర్ గారండి, మేము యేసుక్రీస్తుని నమ్మక ముందు మాకు పిల్లలు పుట్టారండి అనొచ్చు. ఓకే, నేను దాన్ని అబ్జెక్ట్. కానీ నువ్వు ఆయనలోకి వచ్చిన తర్వాత నీ పిల్లల విషయమై దేవుని చిత్తం ఏమిటి ఎప్పుడైనా అడిగావా? దావీదుకి అర్థమైంది, దేవుని చిత్తం అనేటువంటి సంపద నా దగ్గర ఉంది. ఎవరు ఆ సంపద? నా కుమారుడైన సొలొమోను. ఆయన ఎవరటండి? సమాధానకర్త. ఆయన సమాధానకర్తగా ఉంటారు. అతని పరిపాలనలో కుటుంబము సమాధానముగా ఉంటుంది. అతని పరిపాలనలో రాజ్యము సమాధానముగా ఉంటుంది. అతని పరిపాలనలో ప్రజలందరూ ఎలాగుంటారు? మాట్లాడరే? సరే, ఒక ప్రశ్న, మీ పిల్లల వలన మీకు సమాధానం ఉందా? అంతే కదండి. దావీదుకి సమాధానం దొరికింది. ఈ సమాధానం అనే మాటలో 2 మాటలు.
సమాధానం దొరికింది, అంటే ఆన్సర్ దొరికింది, పీస్ కూడా దొరికింది. మరి ఈరోజు మన పిల్లల వలన నీకు నాకు సమాధానమేనా? మన కుటుంబానికి సమాధానమేనా? మన కుటుంబానికి నెమ్మదేనా? మన బంధువులకు నెమ్మదేనా? సమాధానమేనా? ఇరుగు పొరుగు వారికి మన పిల్లలు సమాధానంగానే ఉన్నారా? ఆలోచన చేయండి. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, దావీదు అంటున్నాడు, దేవుని యొక్క మందిర పని విషయంలో నా దగ్గర ఉన్నటువంటి 3వ మౌలికమైన సూత్రం ఏమిటో తెలుసా? సంపద. ఏంటండి? ఆత్మ సంబంధమైన సంపద నా దగ్గర ఉంది, జ్ఞాన సంపద ఉంది, అలాగే మ్యాన్ పవర్ మానవ సంపద ఉంది, అలాగే దేవుని చిత్తం అనేటువంటి సంపద ఉంది. ఇంకొక మాట చూద్దాం, చూడండి 16వ వచనంలో ఆయన అంటున్నాడు, 22:16 అంటున్నాడు కదా, లెక్కింపలేనంత బంగారమును వెండియో ఇతరియో ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పరిపూర్ణము, యెహోవా నీకు తోడుగా నుండును గాక. ఈ మాట నాకేం నేర్పిస్తున్నాయా అనంటే, వస్తు సంపద కూడా దావీదు గారి దగ్గర ఉంది. ఏ సంపద? వస్తు సంపద. ఇది దేవుని సంబంధమైన వస్తు సంపద. సంపద లెక్కింపలేనంత ఉందంటండి. బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, కావలసిన దేవదారు మానులు ఉన్నాయి. ఇదంతా కూడా వస్తు సంపద నేను నీ కొరకు సమకూర్చాను. ఎలా సమకూర్చానో తెలుసా అని దావీదు చెప్పిన తన కుమారుడికి. ఈరోజు మీరు మీ పిల్లలకు చెప్పాలి, నీ ఎలా కష్టపడుతున్నావో, నీ కష్టార్జితం ఏమిటో, నీ జీతం ఎంతో, రోజు కూడా ఎంతో నీ పిల్లలకు నువ్వు చెప్పకపోతే వారికి బాధ్యతలు అవ్వవు. నీ పిల్లలకు నువ్వు నేర్పించకపోతే బాధ్యతలు అవ్వవండి. దావీదు అన్నాడు 14వ వచనంలో ఏమన్నాడో చూడండి, నేను ఎలా సంపాదించానో తెలుసా? నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు, దేవునికి మహిమ కలుగును గాక, నా కష్టస్థితిలోనే నేను సంపాదించాను. నేను కష్టపడ్డాను, అన్యాయముగా సంపాదించలేదు. నేను రాజును కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నేను పరిపాలకుని కదా, నా మాట ఎవరు కాదండి కదా అని నేను ఎవరి దగ్గర అన్యాయముగా సంపాదించలేదు. నా కష్టస్థితిలోనే యెహోవా మందిరం కొరకు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, నిజంగా నువ్వు తెచ్చేటువంటి ఆ యొక్క దేవుని మందిరం తెచ్చే బియ్యం ఏమైతే ఉన్నాయో, రైస్ ఏవైతే ఉన్నాయో, అవి నీ కష్టార్జితమేనా? నువ్వు అర్పిస్తున్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో, అవి నీ కష్టార్జితమేనా? ఏమో ప్రభు అడుగుతున్నాడు మిమ్మల్ని, ప్రభు అడుగుతున్నాడు నన్ను. నువ్వు తెచ్చే ప్రతి బియ్యపు గింజ ఏమో నువ్వు తెస్తరావలేదు నాకు తెలియదు, కానీ తెస్తే కనుక అది నీ కష్టార్జితమైన. దావీదు గారు అంటున్నారు, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని. అబ్బా, ఆ రోజుల్లోనే ఎంత కష్టపడ్డాడో దావీదు. ఈరోజు నువ్వు దేవుని పని విషయమే నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టార్జితాన్ని ప్రభువుకి నువ్వు అర్పిస్తున్నావా? ఏమో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలము ఒక జిల్లాకు మాత్రమే తెలుసు కదండి. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలం ఎవరికి తెలుసు? ఒక జిల్లాకు మాత్రమే తెలుసు. ఆ గలిలయ ప్రాంతానికే తెలుసు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడ తెలిసింది? ప్రపంచం అంతా తెలిసింది. ఈరోజు నువ్వు బ్రతుకున్నప్పుడు కాదు, చచ్చిపోయిన తర్వాత నువ్వు నలుగురికి తెలియాలి. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు గలిలయ ప్రాంతమే, ఆ జిల్లా మాత్రమే తెలిసింది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచమంతా కూడా ఆయన గురించి తెలియచేయబడింది. ఈరోజు నీవు కూడా అలాగ ఉండాలి. చివరిగా మనం ఆలోచించేద్దాం. 4వదిగా, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుని పనిలో ఇష్టత ఉండాలి. 2వది సాక్ష్యం ఉండాలి. 3వది సంపద, విల్లింగ్, విట్నెస్, వెల్త్. లాస్ట్ వన్ మార్గము, వే. ఏమిటి మార్గము? 23వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. మొదటి వచనములో, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించెను. ఈ మార్గం ఏమిటయ్యానంటే, నీ వెనక వచ్చే నీ అనుచరులకు మార్గముగా ఉండాలి. నీవు మన వెనక వచ్చే వారికి మనం ఎలా ఉండాలి? ఒక మంచి మార్గాన్ని వేయాలి. కానీ ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఆ బీరకాయ పీసులో బ్రతుకున్నంత కాలము నేనే ఉండాలి మరొకరికి మన దారేమో. ఎప్పుడు నేనే పాటలు పాడాలా? ఎప్పుడు నేనే వాక్యం చెప్పాలా? ఎప్పుడు నేనే ప్రార్థన చేయాలా? ఎప్పుడు నేనే అన్ని ముందుండే చేయాలా? నా వెనక వచ్చే నేను దారి వద్దా? కానీ దావీదు అంటున్నాడు, తనకి ఏమొచ్చిందట?
ఏళ్ళు నిండిన వృద్ధురాలను కనుక నా సమయం అయిపోయింది, ఇక నేను పని చేయలేను, నా వెనక వస్తున్న నా యొక్క అనుచరులకు నేను మార్గం సరళము చేయాలి, ఇక నేను తప్పుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎవరికి ఇవ్వాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, దావీదు అంటున్నాడు, ఇదిగో నా కుమారుణ్ణి పిలిపించండి, నా కుమారుణ్ణి పిలిపించండి. 6వ వచనంలో కూడా మంచి మాట ఉంది, చూద్దామా. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి 22:6 ఏమన్నాడు? తన కుమారుడైన సొలొమోనును పిలిపించి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ 23 మొదటి వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో నేను వృద్ధాప్యంలోనికి వచ్చేసాను, నేను లోకలందరూ పోవు మార్గంలోనికి నేను పోతానిక, కాబట్టి నా తర్వాత ఈ సింహాసనం ఎవరు కూర్చోవాలి? ఎవరు కూర్చోవాలి? నా కుమారుడు, సమాధానమునకు కర్తరుడు నా కుమారుడు, దేవుని మందిర నిర్మాణకుడు, నాకు ఇష్టమైన కుమారుడైనటువంటి సొలొమోను ఎక్కడ కూర్చోవాలి? నా తర్వాత సింహాసనం మీద కూర్చోవాలని దావీదు తప్పుకున్నాడు. కానీ ఈరోజు ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, మరి మనము తప్పుకొని మన వెనకాల వచ్చే వరకు మనం ఇస్తున్నామా? ఎప్పుడు మనమే కనబడాలి, మనమే వినబడాలి. నేను తప్ప వేరొక దేవుడు లేనట్టు అన్నట్టుగా అన్ని మనమే సంఘంలో. కాదు 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 నీ సమయం అయిపోతా ఉంది, నీ వెనక వచ్చే వారికి నువ్వు మార్గాన్ని సరళం చేయి. చూడండి, తన వెనక వచ్చినటువంటి వారికి మార్గాన్ని సరళం చేశాడు. మొదట తన కుమారుని పిలిపించాడు. రెండవదిగా 17వ వచనం చదవండి, 22వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా, మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలని దావీదు ఇశ్రాయేలీల అధిపతులకందరికీ ఆజ్ఞాపించెను. చూడండి, తర్వాత తన కుమారునికి సపోర్ట్ గా ఉండడానికి ఆయన ఎవరిని పిలిచాడట? అధిపతులకు ఆజ్ఞాపించాడు. నా పని అయిపోయింది, ఇదిగో మీకు నేను మార్గాన్ని సరళం చేస్తున్నాను, నా కుమారుని రాజుగా నియమించాను. నా కుమారుడు రాజుగా ఉంటే సరిపోదు, మీరందరూ కూడా ఆయనకి ఎలాగుండాలి? సహాయకులుగా ఉండండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి, వాక్యం గురించి సలహాలు ఇవ్వండి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి మీరు సలహాలు ఇవ్వండి, పరిపాలన గురించి మీరు సలహాలు ఇవ్వండి. నా కుమారుడు ఒక్కడే సలహాలు తీసుకోవడానికి వీలు లేదు. కానీ ఈరోజు మనం ఏంటంటే ఎవరి సలహా మనం తీసుకోం అని ఆయన ఏం చేశాడు? అధిపతులకైనా ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని సంగమా, అక్క చెల్లి, నేను మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, మీ తర్వాత మీ పిల్లలకు నేర్పించకపోతే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు? నా మాటలు కాదు, దేవుని వాక్యమే. రండి, యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనములో ఏమంటారు చూడండి. ఈ సంగతి, అమ్మ అందరు చూస్తున్నారా బైబిల్? తల్లిలారా, తండ్రులారా, ఈ సంగతులు, ఏ సంగతుల పైన మీరు చదవండి, తర్వాత మీరు చదవండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేతురు. నువ్వు ఏ వాక్యాన్ని అయితే నువ్వు వింటున్నావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు నేర్చుకున్నావో, ఏ వాక్యంలో నువ్వు నడుస్తున్నావో, ఏ విశ్వాసంలో అయితే నువ్వు నడుస్తున్నావో, పేజీ నెంబర్ చెప్పండి. 752. నువ్వేదైతే నేర్చుకున్నావో అది నీ పిల్లలకు నేర్పించు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారి బిడ్డలకు తెలియజేస్తారు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేస్తారు. నువ్వు నేర్పిస్తున్న వాక్యాన్ని నీ పిల్లలకు. మీరేమనుకోకపోతే మాట చెప్తా, ఈ వయసులో మీరు మీ కుటుంబం కొరకు ఎందుకు బాధపడవలసి వచ్చింది? ఎందుకు మాటలను కన్నీరు కాలుస్తున్నారు మీరు ఈరోజు? దేవుని నమ్మి 1 రోజు అయిందా, 2 రోజులు అయిందా? ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ రోజు మన పిల్లల కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఈ వయసులో ఎందుకు నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు నేర్పించవలసిన సమయంలో నీ బిడ్డలకు నువ్వు. అందుకే పౌలు అన్నాడు తిమోతితో, చూడండి ఆ మాట కూడా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటున్నారు, తిమోతి నా కుమారుడా, 2 తిమోతి 2:2లో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన, అండర్లైన్ చేసుకోండి, సామర్థ్యము కలిగిన వారు నమ్మకమైన మనుషులకు నువ్వు బీరకాయ పీసులో ఏళ్ళ వరకు, ఇంకా నువ్వెంతవరకు ఉండాలో అంతవరకు ఉండు.
నువ్వెంత నేర్చుకున్నావో, ఎంత విన్నావో, నా వలన, దేవుని వలన, లేకపోతే నీ అవ్వ వలన, నీ తల్లిదండ్రుల వలన నీవు దేవుని అయితే నేర్చుకున్నావో, నేర్చుకున్న సంగతులన్నీ కూడా ఇతరులకు బోధించుటకు నమ్మకమైన సామర్థ్యము గల మనుషులకు అప్పగించండి. మీ పిల్లలకు మీరు సువార్తను అప్పగించండి. మీ పిల్లలకు మీరు వాక్యాన్ని అప్పగించండి. పరిశుద్ధ గ్రంథాన్ని అప్పగించండి. విశ్వాసాన్ని అప్పగించండి. విశ్వాసంలో నడిపించండి. ఒక మాట చెప్పన, గొర్రెను కంటది కానీ సేవకుడు కంటాడంటారా? చెప్పండి పోనీ. గొర్రెని కనాలి. ఇంతగా మీకు వాక్యం ఎందుకు ప్రకటించబడుతుందో తెలుసా? నీవు మరొక గొర్రెని కంటావని, మరొక పిల్లను నువ్వు కంటావని, మరొక కుమారునికి, కుమార్తెకి నువ్వు దేవుని వాక్యం అందిస్తావని ఇంతగా దేవుడు తన యొక్క వాక్యమును అందిస్తా ఉన్నాడు. మరి వింటున్నావా? విన్న వాక్యాన్ని నీ హృదయంలోనే ఉంచేసుకుంటున్నావా? అలా ఉంచుకుంటే ఈరోజు నీ హృదయం అనేటువంటి గలిలయ సముద్రంలోనికి దేవుని వాక్యం వస్తుందా? వాక్యం వస్తే ఫలించాలి. నువ్వు ఫలిస్తే నీ పిల్లలకు ఆ ఫలాలు ఇస్తావు. ఇవ్వలేదంటే మనం ఎక్కడో ఎండిపోయిన స్థితిలో ఉన్నాం, పచ్చగా కనబడుతున్నాం. జాగ్రత్త, ఆయన వస్తే చంపేస్తాడేమో. ఆయన వచ్చాడు, ఆకలి కొన్నాడు, అంజూరపు చెట్టుని చూశాడు, తిందామనుకున్నాడు, ఏమి లేవు, ఫలములు లేవు, పచ్చగా కనబడుతుంది చెట్టు. ఈరోజు మనము కూడా పరిశుద్ధులమైనటువంటి వ్యాసాన్ని వేసుకున్నామేమో, పరిశుద్ధులమని దేవుని గంధాన్ని చేతపట్టుకుని వస్తున్నామేమో, కానీ లోపల ఫలములు లేకపోతే మనం శపించబడతాం. నువ్వు ఫలించు, నీ పిల్లలకు అందించు, నీ పిల్లలు బాగు చేసుకో. ఎవరో బాగు చేస్తాడు, నువ్వు చూడొద్దు నీ పిల్లల్ని, నీ అండర్లను ఉంచుకో నీ పిల్లల్ని. కానీ ఈరోజు చాలా మంది పిల్లలు ఏంటి చెప్పమంటారా? అసలైన మాట వినరండి, తల్లిదండ్రుల మాట వినరు, కానీ పక్క వాళ్ళ మాట నేను ఎరుగుతాను, నా కుటుంబంలో నేను ఎరుగుతాను. అమ్మా నాన్న మాట వినరు, కానీ ఎవరి మాట వింటారు చెప్పమంటారా? మేనత్త మేనమా మాటలు వింటారు, అయితే పక్క వాళ్ళు చెప్పిన మాట చాలా బాగా అంటారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది శిరస వహించేస్తారు. కానీ అమ్మా నాన్న చెప్పిన మాట, ఏ కొడుకైనా, ఒరే బాబు, ఏ కొడుకైనా, ఏ కూతురైనా తల్లిదండ్రుల మాట వినండి. వింటే మీరు బాగుపడతారు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వారు మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తారు. నేను ఆ అబ్బాయి నేను ఏమి నడిపిస్తాను? ఏదో 4 మాటలు చెప్తాను, వినలేదు అనుకుని వదిలేస్తాను, అంతే కదా. కానీ నా పిల్లలు అలా వదలగా నేను వదలను. కానీ ఈరోజు దావీదు అంటున్నాడు మనతో, నాకు దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నాను, ఆ పనిలో 4 మౌలికమైన సూత్రాలు కలిగి ఉన్నాను. నెంబర్ 1 విల్లింగ్ కలిగి ఉన్నాను, నెంబర్ 2 విట్నెస్, నెంబర్ 3 వెల్త్, నెంబర్ 4 వే. ఈ 4 విషయాలు మనం ముందుంచాడు. ఈ 4 విషయాలను ఎలా ఉన్నో పరిశీలన చేసుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.